అప్పుడు మేము చర్చికి వెళ్తున్నాం. పాస్టర్ గారికి వినిపించాను నేను, అమ్మగారి చూడు ఎట్లా మాట్లాడుతున్నారో ఈయన అంటే. ఆమె కూడా ఫోన్ చేసి తిట్టింది, ఇది పద్ధతి కాదు వెంకటేశ్వరరావు, ఆ పిల్లట ఏడుస్తుంది అంటే నేను చేయను అన్నారు. అన్నాక కొట్టి పంపించేశారు. పంపించేసిన తర్వాత పిల్ల సంవత్సరాల పిల్ల కొట్టి పంపించేశాక తిల్లూరు మేము హాస్పిటల్కి వెళ్ళాం. మా అత్తయ్య కూతురు నేను ఇద్దరం కలిసి హాస్పిటల్కి వెళ్తే ఆ అబ్బుడ్డి పిల్ల ఈ రోజున అయింది. బట్టలు నిండా కూర్చుంది. ఆటోలు తిరిగి వస్తుంటే ఆ పిల్ల అంది, నేను కడుక్కుంటాను మల్లేశ్వరి నించోవా అంది. నేను పక్కన నించున్నాను. ఆ పిల్ల కడుక్కుంటుంటే మా ఆయన మా వెనకాలే వచ్చారు. ఏంటి మల్లేశ్వరి ఇక్కడ నించున్నావు అంటే, ఏం లేదు మోయ, ఆ పిల్ల ఈ రోజున అయింది కడుక్కుంటుంది, అందుకే నేను నించున్నాను అన్న. సరేరా నేను బండి ఎక్కించుకెళ్తానని చెప్పి బండి ఎక్కించుకొచ్చి మా అమ్మోళ్ళ ఇంటి దగ్గరే దింపాడు. దింపేసి ఇంకా ఆయన ఇంటికి వెళ్ళాడు. వెళ్తే మీ అమ్మోళ్ళు లేడంటే, మా అమ్మోళ్ళు పనికి వెళ్ళారు మో అంటే మా బాబాయ్లు ఉంటే అక్కడ అప్పచెప్పి ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు వెంకటపాలెం. వెళ్ళిపోయిన తర్వాత మా అత్తయ్య మా వాళ్ళందరూ వచ్చారు. తెల్లారి వచ్చి మీ కూతురు అక్కడ తప్పు చేస్తుంది, విడికాయతాలు తీసుకోవడానికి వస్తున్నాం అన్నారు. నేను ఏ తప్పు చేయలేదు అత్తయ్య, మామూలుగా అక్కడ నుంచుంటేనే బాగా ఎక్కించుకొచ్చారు అంటే, కాదు నాకు 2-3 చెప్పారమ్మా, అందుకే నేను విడికాయతాలు తీసుకోవడానికి వచ్చానని చెప్పి విడికాయతాలు మామూలుగా తెగదంపులు నీకు నాకు సంబంధం లేదని చెప్పేసి వచ్చేసాడు మేడం. వచ్చేసాక మళ్ళీ ఏమైందో ఏమో 3 నెలలకు మళ్ళీ వచ్చాడు. వచ్చి అత్తయ్య మల్లేసి నేను తీసుకెళ్తాను, నేను ఇడికాయతలు అన్నాను కదా అది తప్పే నాది, నేను తీసుకెళ్తాను అత్తయ్య అని వాళ్ళ మేనమామ కొడుకుని తీసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత మా అమ్మ అంది, మీ అమ్మని వాళ్ళని తీసుకురా పోబ్బాయి అంటే, మా అమ్మ రానంటుంది అత్తయ్య, 7వ పెళ్లి చేస్తానంటుంది, 7వ పెళ్లి నాకు ఇష్టం లేదు, నేను మల్లేసిని తీసుకెళ్తాను అంటే, సరేనయ్యా మీరు బాగుంటమే కావాలి నాకు అని మా అమ్మ మా నాన్న ఇద్దరు పంపించాడు మేడం. పంపించాక వచ్చాక కొన్నాళ్ళు గడిచిపోయిన తర్వాత మాటికి నువ్వు అక్కడ తప్పు చేసావుగా అంటున్నాడు. నేనన్నా నువ్వు తప్పు చేసింది చూస్తే మా అమ్మ మా నాన్నకి చెప్పు, నా మీద నిందులు అయ్యొద్దు మావయ్య అన్నాక వాళ్ళ అమ్మ వచ్చి నువ్వు తప్పు చేసావే అందుకే నా కొడుకుని తీసుకురావద్దు అన్నానే నేను, మీకు తెగదంపులు అయినాయి అని చెప్పి నీ బట్టలు కూడా కాల్ చేశానని నా బట్టలు కూడా కాల్ చేశాను. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా, చేయూతనందించు సాయం ఏనాడు చేసింది సంఘం గమనించుమా. నాకు ఒక తేడు కూడా దేవుల మొత్తం కాల్ చేశాడు. కాల్ చేస్తే సరేలే మా అమ్మ అంది, నేను కొనిస్తానమ్మా, నువ్వు అడుగాకు, నీ రాతేట్టుంటే అటు జరిగింది అంది. అన్నాక సరే మళ్ళీ మా ఆయన తీసుకొచ్చాక మేము బాగానే ఉంటున్నాం మేడం. బాగానే ఉంటుంటే మత్తు వచ్చి అదిగో తలుపులు కొడుతున్నాడు మగవాళ్ళు వచ్చి. మేము ఉండేది 2 సెంట్లు పారం అవుతుంది, గవర్నమెంట్ ల్యాండ్ అది. అయితే అది ఒకరి పేరు మీద రాసుకోవడానికి ఎవరికి హక్కు లేదు. అది ఇప్పుడు రాజధాని అయింది కాబట్టి అక్కడ వాళ్ళు గవర్నమెంట్ అని దయ తెలిసి వీళ్ళకి ఏమి లేదని వాళ్ళు ఇస్తే తప్ప మాకు వాస్తవంగా అయితే ఏమి లేదు. తర్వాత మీకేముంది కొనండి, మీరు ఆవిడ చెప్పింది మీరు చెప్పింది మీరు చెప్పారు. మీరు ఇప్పుడు ఆవిడ చెప్పిందే మీరు చేయండి అని మేము చెప్పలే. మేము చెప్పే ముందు అన్ని తెలుసుకొనే మేము చెప్తాం. ఇంకేమన్నా మీరు చెప్పేది ఉందా చెప్పండి అమ్మాయి విషయాలు. నా మీద గొడవ పెట్టుకుని పుట్టింటికి వెళ్ళకూడదు, నాదేమో తప్పు ఉంటే నా మీద కేసు పెట్టినా కానీ నేను మాత్రం ఉండను మేడం. కేసు పెడితే ఉండవు, నేను ఉండను. ఊర్లో 4 సార్లు పెట్టింది. సరే ఇప్పుడు అవన్నీ మళ్ళీ మీరు చెప్పేశారు. ఆవిడ కేసులు పెట్టింది, 4 సార్లు పెట్టింది, 5 సార్లు పెట్టింది, మీరు చెప్పాల్సిన అన్ని అయిపోయింది. ఇప్పుడు మీరిద్దరు అవును బెయిల్ మీద బయటకు వస్తారు, ఎవరన్నా లేకపోతే ఎలా వస్తారు? వెంకటేశ్వర్లేనా నీ పేరు? మీరు కొంచెం తెలివిగా మాట్లాడండి ప్లీజ్ దయచేసి. బెయిల్ మీద ఎవరన్నా వస్తారు, కేసులు పెట్టింది, అవన్నీ అందరికీ తెలుసు. మీరు ఆల్రెడీ చెప్పాల్సింది చెప్పేశారు. ఏమైనా కొత్తగా ఉంటే చెప్పండి. ఇప్పుడు మీరిద్దరు కలిసి ఉండాలనుకుంటున్నారా, విడిపోవాలనుకుంటున్నారా, మీ ఇద్దరికి ఏం కావాలి అదొక్కటే నేను అడుగుతున్నా. ఆ అమ్మాయి ఏం కావాలో అమ్మాయి చెప్పింది, నీకేం కావాలో నువ్వు చెప్పు అంతే. మేడం గారు ఆమెకు నా మీద అనుమానం ఒకటి తీసేయమన్నా, ఇంకా ఉంటాం, నా మీద కేసులు పెట్టద్దు, పుట్టింటికి పద్దాకెళ్ళదు. సరే ఓకే అంతే కదా. ఇప్పుడు నేను ఆ డాక్టర్ గాని లాయర్ గాని పిలిచిన తర్వాత వాళ్ళిద్దరూ చెప్పింది విన్నాక ఏం చేస్తే బాగుంటుందో నేను చెప్తాను.
అదే మీరు మొత్తం విన్నారు కదా సార్, మేడం. మీరేం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. మేడం, మల్లేశ్వరి విషయానికి అంటే ఏంటంటే వీళ్ళిద్దరి గురించి విడివిడిగా మాట్లాడుకుంటే కొన్ని అంశాలు తెలుస్తాయి, కలిపి మాట్లాడుకుంటే చాలా అంశాలు తెలుస్తాయి. ఎందుకు నేను ఈ విషయం అంటున్నానంటే మేడం, ముఖ్యంగా మల్లేశ్వరి గురించి చెప్తే కనుక ఇందాకటి నుంచి మీతో మాట్లాడుతున్నటువంటి ప్రతి సెకండు ప్రతి నిమిషం ఏడుస్తూనే మాట్లాడింది. అంటే ఏంటంటే ఒక భయంకరమైనటువంటి మానసిక పరిస్థితి, అంటే ఈ పరిస్థితి రావడానికి గల కారణం ఏంటి అన్నది మనం ఒకసారి విశ్లేషిస్తే కనుక ముఖ్యంగా ఒక అంశం మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది మేడం. చెప్పటానికి ఎవరూ లేరు, అంటే తల్లిదండ్రులు ఉన్నారు కదా అని మనం ఈజీగా అనుకోవచ్చు, కానీ ఏంటంటే చాలా వరకు ఈ అమ్మాయి 9 సంవత్సరాల పాటు చూసినటువంటి కొన్ని అంశాలు, అనుభవించినటువంటి అంశాలు చాలా వరకు తల్లిదండ్రుల వరకు కూడా తీసుకెళ్ళలేదు. ఇది ఇటువంటి మానసిక పరిస్థితి పెళ్ళైనటువంటి చాలా మంది ఆడవాళ్ళలో మనం చూస్తూ ఉంటాం మేడం. అంటే ఏంటంటే ఎంతో కష్టపడి రెక్కల కష్టం చేసుకుని పిల్లల్ని పెంచిన తర్వాత, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసిన తర్వాత ఒక బాధ్యత కల భర్తకి అప్పగించాము, ఒక మగాడి చేతిలో పెట్టాము అనేటటువంటి ధైర్యంతో ఉండేటటువంటి తల్లిదండ్రులకి తిరిగి ఏ మొహం పెట్టుకుని అదే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నా భర్త నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు, లేదంటే నా భర్త పద్ధతి నిలకడగా లేదు, అవమానకరంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పలేనటువంటి దుస్థితి చాలా మంది ఆడవాళ్ళకు ఉంటుంది. ఇది ఒక యాంగిల్. రెండో యాంగిల్ ఏంటంటే అదే ఆడపిల్లకి ఇంకో సైడ్, అంటే ఏంటంటే ఒకప్పుడు చెప్పాలి అనేటటువంటి అవకాశం ఉన్నా, చెప్పుకునేటటువంటి మనుషులు ఉన్నా కూడా నువ్వు చెప్తే బాగుండదు అని ఆ భర్త ఆ అమ్మాయిని బెదిరించడం కానీ, చెప్పొద్దు అని మందలించటం కానీ, చెప్తే కనుక ఈ సంసారం విడిపోతుందని కానీ, చెప్తే కనుక నువ్వు చచ్చిపోతావు కానీ అని బెదిరించటం అన్నది ఇంకో అంశం. సో ఈ రెండిట్ల మధ్యన ఏంటంటే చాలా మంది ఆడపిల్లలు నలిగిపోతూ ఉంటారు. అంటే మనసులో బాధ ఉంటుంది, విపరీతమైనటువంటి బాధ. ఒక మంచి ఆశ, ఒక కోరికతో ఈ సంసారం మొదలుపెట్టాం, పెళ్ళి అనేటటువంటి దాన్ని ఒక పెద్దగా ఊహించుకున్నాం. తీరా ఇక్కడికి వచ్చి చూసేటప్పటికి ఇక్కడ అది లేదు అనేటటువంటి ఒక అభద్రత అన్నది నీలో చేకూరిందమ్మా. ఆ అభద్రత చెప్పుకోవటానికి మనిషి లేకపోవటమే ఈరోజు నీ ఇంత విపరీతమైనటువంటి డిప్రెషన్కి ఒక ప్రధానమైనటువంటి కారణం. ఫైనల్గా నీ తల్లిదండ్రులను ఇన్వాల్వ్ చేశారు, కానీ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే టైంకి బాగా లేట్ అయిపోయింది. ఎందుకు నేను అంటున్నానంటే కనుక 9 సంవత్సరాలు నీ మొత్తం సంసార జీవితంలో అతను వెంకటేష్ని అడిగితే ఖచ్చితంగా ఏమంటాడు, అనుమానం పడుతుందండి, ఆమె అభద్రత ఎక్కువండి, ఆమె డిప్రెషన్ అండి, ఆమె ఇలా అండి అదేండి అంటాడు. ఇవన్నీ ఈ మాటలన్నీ నేను నమ్మటానికి నేను రెడీగా లేను. 6 నెలల వరకు ఒకరోజు బాగా 6 నెలలు గడిచిన తర్వాత సాయంత్రం నేను వచ్చే వరకు ఫుల్గా దాపిండు. దాంట్లో మరి ఏమున్నదో ఏం లేదో నాకు తెలియదు మేడం. తెల్లారే వరకు వస్తుంది. అల్మారి తెరిచి నేను అంగి తీసుకున్న అల్మార్లోకి వెళ్ళి కుర్చీ మీదకి వెళ్ళి లేచి చెంప మీద నీర్చి కొడితే ఇమ్మున తిరిగి అక్కడనే పడిపోయినా మేడం. నేను నన్ను లేపే వాళ్ళు లేరు, కాడకు అడిగే వాళ్ళు లేరు ఇంట్లో. పిల్లగాడు చిన్నగా ఉన్నాడు, ఇక కొట్టిపోయిండు. హాఫ్ అన్ అవర్కి మేలుకొచ్చి లేచి చూస్తే ఇట్లా వాసిపోయింది చెంప. హాఫ్ అన్ అవర్ తర్వాత మా చెల్లెని తోలుకొని వచ్చిండు. మా చెల్లెని తోలుకొని వచ్చి మీ అక్క తిరగనీకి పోయింది, నా పేరు బదలమైంది, ఏమన్నా అయితే మళ్ళీ నా మీద వస్తుంది, మీ అక్క తిరగనీకి పోయింది, ఏడిపోయింది వాడు. కానీ మా చెల్లెని తీసుకొచ్చింది. మా చెల్లెని తీసుకొస్తే మేడం నాకు మా చెల్లెలు వస్తుంది. అంటే కూడా ఉన్నాడు, కడుపు తోస్తున్న తన్నిండ్రు తోస్తున్న మాటలు అన్ని కొలసలేదు మేడం.